గిఫ్ట్ కొనిచ్చారు, సమ్మర్ గిఫ్ట్. ఏం కొనిచ్చారో చూపియనా? మా డాడీ నాకు టెన్ హౌస్ కొనిచ్చాడు. దీన్ని అన్బాక్స్ చేసి ఎట్లా ఫిక్స్ చేయాలో చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేసి దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో నేను చూపిస్తాను. చాలా మంది ఇది కొంటారు కానీ బట్ ఫిక్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు అనమాట. సో నేను ఈజీగా ఉండడానికి కోసం స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, ఈజీగా ఉండేటట్టు. సో మీరైతే ఫుల్ వీడియో చూడండి, ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ కూడా చేయండి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మనం ఫాస్ట్గా అన్బాక్స్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మనకు టోటల్గా వచ్చేసి 15 పైప్స్ వస్తాయి అనమాట. మొత్తం లెక్క వేస్తే 15 పైప్స్ ఉంటాయి అనమాట. దీంట్లో 5 పీస్ అనేది అన్నిటికన్నా పొడుగు ఉంటాయి, అంటే 5 పీస్. దీన్ని ఏ అంటారు దీన్ని. ఓకే, 1 2 3 4 5. ఓకే, అన్నిటికన్నా హైట్ ఉన్న పైప్స్ వచ్చేసి ఏ. తర్వాత దీనికన్నా కొంచెం చిన్నగా ఉంటాయి. అయిపోయిందా? సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను పెద్దవి తీసేస్తాను. సో నెక్స్ట్ పెద్దవి ఏవి? ఈ రెండు. సో ఇవి బి. ఓకే, బి. ఈ పైప్స్ బి తీసి పెట్టండి, బి. తర్వాత సి. దీనికన్నా ఇప్పుడు వీటిల్లో అన్నిటికన్నా హైట్ ఏమి ఉన్నాయి? సి. సో 4 ఉంటాయి ఇవి. సో ఆ 4 సైడ్ తీసి పెట్టండి. తర్వాత ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఇవే చిన్నవి, అన్నిటికన్నా చిన్న పైప్స్ ఇవే. సో ఇవి 4 ఉంటాయి, గుర్తుంచుకోండి. సో ఫస్ట్ ఇవి అన్నిటికన్నా పెద్దవి, ఇవి దాని తర్వాత చిన్నవి, దానికన్నా చిన్నవి ఇవి, దీనికన్నా చిన్నవి ఇవి, 4. సో ఫస్ట్ 2 పైపులు తీసుకోండి. ఓకే, తీసుకొని మీరు ఏం చేయాలంటే ఇది కదా ఫిక్స్ చేసుకోండి. చెప్పాను కదా దీంట్లో డిఫరెంట్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వి, ఎటు చూసినా వి లాగే వస్తుంది అన్నమాట. సో ఎటు చూసినా వి లాగే వస్తుంది. ఇంకొకటి ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కనెక్టర్స్ అన్నమాట. ఒకటి 2, ఇక్కడ 3, ఇలా 2. సో నేను చెప్పాను కదా 2, దీనికన్నా కొంచెం చిన్న పైప్స్ ఉంటాయి. బి వచ్చేసి ఇక్కడ, అక్కడ. సో ఇప్పుడు ఏ పైప్స్, ఇది బి పైప్స్, అంటే ఫస్ట్ పెద్దవి, సెకండ్ పెద్దవి, థర్డ్ పెద్దవి ఇవి. వీటిని పిల్లర్స్గా పెట్టేయండి. 1 2 3 4. ఓకే, సో ఇవి 4 పిల్లర్స్, అంటే ఇవి 3వ పెద్దవి. అర్థమైంది కదా? అంటే సి. నేను చెప్పాను కదా అన్నిటికన్నా పెద్ద పైప్స్ 5 వస్తాయని. ఆ 5 పైప్స్లో 2 కింద పెట్టాము, సేమ్ అదే ప్లేస్లో ఇక్కడ ఒకటి ఫిక్స్ చేయాలి. ఓకే, సో మనం 2 ఫిక్స్ చేసేద్దాం. ఇది కూడా చూడండి, ఇది ఫేస్ టు ఫేస్ పెట్టాను, ఇది పైకి రావాలి. ఓకే, చెప్పాను కదా ఒకటి పైకి తిరగాలి, ఒకటి పైకి, ఒకటి ఈ ఫేస్ తిరగాలి. సో ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద పైప్స్ 5 ఉన్నాయి కదా, 1 2, ఇప్పుడు ఇంకా 2 ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఓకే, చాలా సింపుల్, ఈజీ అనమాట. ఏమంటే మీరు పైప్స్ని కనుక్కోవాలి, ఏది పెద్దది ఏది చిన్నది అనేది. సో మళ్ళీ చెప్తాను, అంటే ఏమనుకోకండి ఇన్నిసార్లు చెప్తున్నాను నేను క్లారిటీ కోసం. ఇది పెద్ద పైపు ఏ, ఇది ఏ, అది ఏ, ఇది ఏ. తర్వాత బి, అవి 2 వస్తాయి, ఇది. ఓకే, దీనికన్నా కొంచెం చిన్నది ఇది, దీనికన్నా కొంచెం చిన్నవి ఈ 4 పైప్స్. ఓకే, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఈ పెద్ద పైపుని ఇక్కడ ఇలా కొట్టంలాగా చేయాలి. సో మీకు కనిపిస్తుందో లేదో, ఇలా కొట్టంలాగా రావాలి. ఓకే, మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది లాస్ట్ 5th పైప్, ఇది పెద్దది, అంటే ఏ పైప్ ఇది ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4ని మనం కనెక్ట్ చేయాలి. చూపిస్తా. దీన్ని మనం ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఓకే, సింపుల్. సో మొత్తానికి హట్ అయితే తయారైంది. ఇది స్కెలిటన్ అనమాట. సో మీకు గుర్తుంది కదా. ఇప్పుడు నేను మళ్ళీ క్లియర్ ఇంకొకసారి లాస్ట్ ఫైనల్ మళ్ళీ ఒకసారి చెప్తాను, గుర్తుంచుకోండి. మనకు 15 పైప్స్ వస్తాయి. 15 పైప్స్లో 5 పైప్స్ పెద్దవి, 1 2 3 4 5. ఇవి బిగ్ పైప్స్. ఓకే, దీన్ని ఏ అంటాం. డన్. నెక్స్ట్ బి, అంటే దీనికన్నా కొంచెం చిన్నగా ఉంటాయి. అంటే మీరు ఫస్ట్ నేను చెప్పాను కదా ట్రిక్ ఏంటంటే అన్నీ నుంచోబెట్టండి, 5 సెపరేట్ చేయండి, దాని తర్వాత పెద్ద వేవ్ సెపరేట్ చేయండి, మళ్ళీ దాని తర్వాత పెద్ద వేవ్ సెపరేట్ చేయండి, అట్లా మీకు కనిపిస్తాయి. ఇవి వచ్చేసి బి, ఇవి 2 వస్తాయి. తర్వాత 4 పైప్స్ వస్తాయి, అవి సి. సో దీనికన్నా చిన్నగా ఉంటుంది. సో ఆ చిన్న పైప్స్ అనేది 1 2 3 4 ఇలా ఫిక్స్ చేసేయండి. ఇది కనెక్టర్ మాత్రం ఇది డిఫరెంట్గా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఈ కనెక్టర్, ఆ కనెక్టర్, ఈ కనెక్టర్, ఈ
4 కనెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి కొంచెం, మిగతా 4 కనెక్టర్స్ వేరేలా ఉంటాయి. సో హట్ అనేది ఇలా ఉండాలి, ఇలా రావాలి. ఓకే, మీరు చూసుకోండి, ఈ లెంత్ ఇలా బిగించాలి. సో ఫస్ట్ వచ్చేసి ఇది కొంచెం అవతలేసేద్దాం. ఇంకొకటి చూడండి, చినిగే ఛాన్స్ కూడా ఉంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, దయచేసి మరి ఫోర్స్గా లాగకండి. ఇలా దింపేసామా, చూడండి షేప్ అయితే వచ్చింది కదా. సో దీన్ని మనం ఏం చేయాలంటే చూపిస్తాం, చూడండి ఇది దీని కిందికి రావాలి. ఓకే, ఎగ్జాక్ట్గా ఉండాలి ఇది కూడా ఇలా పెడితేనే సెట్ అవుతుంది, లేకుంటే సెట్ అవ్వదు. బాగా చూడండి, ఇది ఇలా రావాలి. ఇది కూడా నీట్గా పెట్టేసా. సో మొత్తానికి హౌస్ అయితే తయారైంది చూడండి. సో మొత్తానికి అయితే హౌస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీకు కావాలి అనుకుంటే మీరు దీన్ని కొంచెం కట్ చేసి కొంచెం పై వరకు పెట్టుకోవచ్చు, ఎందుకంటే కొంచెం సఫకేషన్ లాగా అవుతుంది, చూసుకోండి. అండ్ మీ పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే లోపల చాలా ఉడకబోస్తుంది అనమాట. కొద్దిసేపు ఆడుకోగలరు దీనిలో. ఇది మీకు వద్దనుకుంటే ఇలా కట్టేసుకోండి. ఇది ఇట్లా ఒకటి అయితే ఓపెన్లో ఉంటుంది అనమాట. ఇది మ్యాటర్. మా పాప దీన్ని డెకరేషన్ చేస్తుందంట, ఆ క్లిప్ కూడా ఒకసారి చూపిస్తాను, చూద్దురు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదైతే మొత్తానికైతే ఇది యూనికార్న్ టెంట్ హౌస్ అయితే ఫిక్స్ చేసాము. మా పాప ఇలా డెకరేట్ చేసుకుంది, చిన్న చిన్న బొమ్మలు పెట్టేసుకుంది అనమాట. ఓకే, ఇలా బొమ్మలు పెట్టేసుకొని కూర్చొని ఉంది. కమ్మిని అవునా? సో మీరు ఆడుకునేటప్పుడు పిల్లలు ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి, ఉడకబోస్తే తొందరగా బయటకు వచ్చేసి మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ వెళ్ళి ఆడుకోండి. మీరు లైట్స్ కూడా ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్స్ట్రాగా అనుకుంటే. బ్యాటరీ లైట్స్ అనమాట, కరెంట్ వద్దు. సో ఇది మన హౌస్. సో చూద్దాం లోపల ఈ యూనికార్న్ టెంట్ హౌస్లో ఏం చేశారో. ఓకే, ఇద్దరు కొంచెం జరగండి, ఏం బొమ్మలు పెట్టారో చూద్దాం. ఓకే, ఇంతమంది బొమ్మలు పెట్టుకున్నారా మీరు? ఓకే, తినడానికి, ఓకే వాటర్ తాగడానికి. సో మీరు కూడా పిల్లలు మీరు వాటర్ బాటిల్ ఒక బిస్కెట్స్ పెట్టుకోండి, తినాలనిపించినప్పుడు తినేసి ఆడుకోండి. ఓకే ఓకే, ఇది చూపిస్తారు కదా ఇందాక క్లిప్స్, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఈ టెంట్ హౌస్ అనేది చాలా ఇష్టం వాళ్ళకు. సో ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఇంకొకటి మరో వీడియోతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, మధుమహా బ్లాగ్స్.